మల్లన్న స్వామి ఆ బాలాపురమ్మని ఎత్తుకొని వచ్చింది కానీ పెళ్లి కొడుకు అయిదామంటే బండారు లేదు. బండారు లేదన్నప్పుడే భగవంతుడు మల్లన్న సురా 33 కోట్ల దేతులు వీపు తోడులాక మార్చి నేను బండారు తెచ్చుకొని పెళ్లి కొడుకు కావాలి. మల్లన్న పెళ్లి కొడుకు తెచ్చి బండారు తెచ్చేదాకా నేను పెళ్లి కొడుకును కానీ లగ్గం చేసుకోను. అక్కరావే ఎల్లమ్మ అక్కరావే ఎల్లమ్మ ఎక్కడల్లా పోతే అక్కరావే ఎల్లమ్మ స్వామి అమ్మవారి ఎల్లమ్మని శరణు వేడుతుండు దేవుడే. నన్ను పిలిచినవు తమ్మి నీకేమి ఆపద వచ్చిందని అమ్మవారి ఎల్లమ్మ వచ్చిందట. శరణు మాత శరణు ఎల్లమ్మ అంటున్నట్ట. అయ్యో అక్క ఎల్లమ్మ నేను బండారు తెచ్చుకొని పెళ్లి కొడుకు కావాలి. బండారు జాడా నాకు చెప్పవమ్మా. ఓ దేవి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అక్క ఎల్లమ్మ పట్ల బాగా విడవనమ్మా నాకు బండారు జాడ చెప్తావా లేదా ఎల్లమ్మ. అయ్యో తమ్ముడా మల్లన్న బండారు కావాలని తమ్ముడా మల్లయ్య మన రాజ్యము కాదు మన దేశము కాదు. ఈ కొండ దాటినాక కొండ దాటినాక మక్క రాజ్యం ఉన్నదిరా. మక్క ఏలవాడు మక్క పీరు భాష. ఆ తుర్కరాజులు అంటే సామాన్యులు కాదు. మక్క లోపల ఎవరు సెలవు లేదు కొడక. మన రాజ్యము కాదు మన దేశము కాదు. ఆ తుర్కరాజులు శివుడు భక్తులు కూసుడ శివ లేచ శివతంగా. సరే తమ్ముడా మల్లన్న నువ్వు ఎడమ కంటికి కాటిక పెట్టాలి కుడి కంటికి సురమ పెట్టాలి. అడ్డపొడి లుంగి కట్టాలి పక్కిని చిప్ప చేత పట్టాలి కాలుకు కద్దరు గవ్వ కట్టాలి. నింబోడు పూజ దండేయాలి కొడక. తమ్ముడా మల్లయ్య అక్క ఎల్లమ్మ బండారు తెచ్చినాక మీకు 7 మంది అక్కేళ్ళకు బండారు వంచుతా. సరే మల్లన్న అడ్డపొడి లుంగి కట్టిండు పక్కిని చిప్ప చేత పట్టిండు. ఎడమ కంటి కాట్క పెట్టిండు కుడి కంటి సురమం పెట్టిండు. భగవంతుడు నా పేరు మలుపు మల్లోజి నా తల్లి పేరు జగత్కి మురుసలు జగత్కి రానన్నాడమ్మా. ఆడలేడు మల్లయ్య దేవుడు మల్లల్లా దేవుడు మల్లల్లా దేవుడు మల్లికార్జున స్వామి మక్క రాజం పట్టుకోడి వెళ్ళిపోతా ఉన్నాడా. అయ్యా గంగాట వస ఉన్నది రామ ఓ రామ. అమ్మో గంగమ్మ అమ్మ గంగదేవి నాకు తలసిన దగ్గర తలాపును ఉండాలి. మక్కరాజం వచ్చిండు మల్లల్లా. ఆ తుర్కరాజులు రాజు వెళ్తున్నారు దేశం వెళ్తుంటే మల్లన్న స్వామి మల్లి చెట్టు కింద కూర్చున్నాడట. మల్లన్న స్వామి పుట్టు ఆరకొమ్మ తీసుకొని పొలివర కట్టు కట్టాడు. తుర్క సాహిబులు వచ్చినారే నీ పేరు ఏం పేరు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు మా మక్క లోపల. నాయన తుర్క సాహిబుల సలం వాలేకు వాలేకు సలాం అంటుడు మల్లన్న. నాయన నీ ఊరెక్కడా నీ దేశం ఎక్కడ అంటే నాదీనికి దగ్గర శ్రీశైల పర్వతం కింద. మాది బుద్ధాపురం మాది నా పేరు మలుపు మల్లోజి. నా తండ్రి పేరు జగత్ కి ముర్షద్ జగత్ కి రాణి.
12 ఏళ్ళు కొలువే నీకు వచ్చిన సరే నాయన నువ్వేం పని చేస్తావు నాయన తుర్క సాహెబులారా మూట కొడతా నీళ్లు వారబెడతా కాలువ తీస్తా నేను వీళ్ళందరూ చేసే పని నేను ఒక్కొని చేస్తాను సరే అని మల్లన్న అరిగించి పురుగరించి మల్లన్న కోసి కట్టినా మల్లన్న మూట కొట్టావట్టనా మూట కొట్టావట్టనా నీళ్ళు వాడవట్టనా కాలువ తీయవట్టనా మల్లన్న నాగలుతుండవట్టనా సత్యవాది దేవుడే ఇత్తనాలు వేసనా ముల్లోలే ముళ్ళు పోలరా ముల్లోలే ముళ్ళు పోలరా చెట్టు ఏరు పట్టరా గురిగేలు నీళ్ళరా గుప్పాయే మానూరరా నాగమల్లేలున్నాయి తీగ మల్లేలున్నాయి బొట్టు మల్లేలున్నాయి కోసంగినే మల్లలు నాగమల్లేలున్నాయి తీగ మల్లేలున్నాయి నాగమల్లలు పొట్టు మల్లలు గులాబీ పూలు 12 తీర్ల పూలు తోటలు వేసిండు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇత్తు లేని పంటలు 24 పంటలు మల్లన్న కొద్ది రోజు తురకరాజులు 3 సార్లు శివునికి పూజ చేస్తుర్రు ఆధారిస్తుర్రు అమ్మో నా సట్టేరు వారాలు దగ్గరకు వస్తున్నాయి నేను బండారు తెచ్చుకొని ఎట్లా నేను తురకరాజులని ఆడియాలి ఓడియాలి అమ్మా ఓ గంగమ్మ గంగా నీకు శరానే గణమైన అమ్మా నిజమైన బిడ్డే నీలారి గంగవు బెసువైన బిడ్డ బెలవేసి గంగమ్మ గంగ నీకు శరానే గణమైన అమ్మో గంగ అమ్మ గంగదేవి 7 చెడేలంతా ఈ బావి మొత్తం ఎండబెట్టు అమ్మవారు గంగమ్మ ఉసుక తెప్పల మీద వేసింది ఊట కింద వేసింది ఆ రోజంతా తోట మొత్తము ఎండబెడుతుండు మళ్ళా రోజన్నీ పూలన్నీ ఖరాబ్ అవుతున్నాయి పురుగులు వస్తున్నాయి ఆ తురకరాజులు ఏమంటారు ఏమిరా మలుకు మళ్ళొచ్చు సేను మొత్తము పూలన్నీ ఖరాబ్ వస్తున్నాయి జైలు గుర్రం మీద పడ్డా వాళ్ళు వెళ్ళిరా గుర్రం మీద పడ్డరే దుర్గా సాహెబులు మల్లయ్య దగ్గరికి వాళ్ళు వచ్చరా